ప్రైజ్ వాళ్ళందరికీ మాతో కూడా లైవ్లో వర్షిప్ చేసిన వారికి మరి కొన్ని వారికి దేవుడి నామంలో వందనాలు చెల్లిస్తూ మరి ఉదయకాలపు ఆరాధనను మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. తండ్రి సర్వశక్తుడు అతి చేయటువంటి దేవ ఇంకో స్థితితో చెల్లించుకుంటున్నాం. నేను గడిచిన కాలంతో కృప చూపి ఈ యొక్క ఆదివారపు ఉదయకాలంలో మీ సన్నిధి చేరి ప్రభావం మిమ్మల్ని శుద్ధించటకు కీర్తించటకు ఘనపరచటకు ప్రభావం మీ యొక్క అమూల్యమైన వాక్యం వినడానికి ప్రభావించగలిగే సమయం బట్టి వందనాలు. ప్రభావం మేము ఆరాధనలో పెరగబోతుంటగా ఆయన మా హృదయాలను ప్రభావం మా తండ్రి మా మనసులని ప్రభావం మీరే పరిశుద్ధపరచండి. ఆయన మీకు ఇష్టమైనటువంటి యాగముగా ప్రభావం ఆ యొక్క స్థుతులను మీకు అర్పించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీరు మాతో ఉండండి నాయన. మా యొక్క ప్రతి విరోధమైనటువంటి మీ విరోధమైన పాపమును ప్రభావం ప్రతి విధమైనటువంటి మీకు ఆయాసకరమైన విషయాలను మీరు క్షమించి ప్రభావం పరిశుద్ధపరిచి నాయన మేము పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మా నాయన మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఆరాధన అంతట్లో మీ యొక్క ప్రసన్నతను ప్రభా నాయన తండ్రి మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్య ఉంచి నాయన మేము పూర్ణ ఆత్మతో బలంతో కీర్తించి ప్రభు మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా ఉండడానికి ప్రభా మరి మీ యొక్క ఆత్మ అనుభవం మేము ప్రభా ఈ యొక్క సర్వీస్ అంతట్లో పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని ప్రభావ మీరు మాకు ఆశీర్వదకరంగా చేయమని వేడుకుంటూ మా ప్రభుని శ్రీస్నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. Yes,
రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలు ఖడ్గము యేసు రక్తము పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలు ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి లేవడు ఏ ఆయుధము నీపై వర్తిల్లు శత్రువు నిలువడు విరోధి లేవడు ఏ ఆయుధము నీపై వర్తిల్లు సాతానే ఆరాధన మరియు యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము నీదే కాబట్టి ప్రభా నా ఆరాధన అంతా నీకుండులాగున నా హృదయాన్ని మా జీవితాన్ని మా మాటలను మా తలంపులను సరిచేయమని అడుగుచు అందరం కూడా ప్రార్థన పూర్వకంగా కలిసి పాడుకుందాము. నీకే నా ఆరాధన.
మార్చుకోవడానికి నీ సిలువ రక్తము ద్వారా తండ్రి మా ప్రతి ఒక్కరిని కడిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. అవును తండ్రి, ఎవరైతే నిన్ను కలిగిన జీవితంలో ఉంటారో తండ్రి వారికి తండ్రి విరోధి ఎవడు కూడా లేడు ప్రభా. మరి వారి జీవితంలో మా జీవితంలో తండ్రి ప్రభా నీలో కట్టబడటానికి తండ్రి, ఫలించడానికి తండ్రి, ఫలభరితమైన జీవితంలో కలిగి ఉండటానికి మాకు సహాయం దయచేయమని ప్రభా. మరి మేము బలహీనులమే కానీ తండ్రి మాలో ఉన్నవాడు బలవంతుడు ప్రభా. బలవంతుడైన దేవానికి స్తుతులు తండ్రి ప్రభా. మరి నీ మాకు ముక్తిని దయచేస్తున్న దేవానికి స్తుతులు తండ్రి. మా వ్యాధి బాధల నుంచి మాకు విడుదల కలిగించిన దేవా, స్వస్థతను దయచేసిన దేవా. మరి ముఖ్యంగా తండ్రి మా ఈ చుట్టూ చూస్తున్న పరిస్థితులు ఎంతో అశాంతి, దుఃఖము, వేదన, కానీ అటువంటి సమయాలలో కూడా తండ్రి శాంతితో తండ్రి ప్రభా మా జీవితంలో దయచేస్తున్న దేవా నీకు వందనాలు. మరి అన్నిటికంటే తండ్రి నువ్వు మృత్యువును జయించిన మృత్యుంజయుడు తండ్రి. మరి మాకు కూడా తండ్రి మరి ఈ లైఫ్ కాకుండా తండ్రి ఇటర్నిటీ వరకు తండ్రి నువ్వు తోడుగా ఉంటావని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ రాకడలో తండ్రి ప్రభా నీతో కూడా తండ్రి మేము ఉండే భాగ్యము మాకు అందరికీ దయచేయండి తండ్రి. మరి డైలీ లైఫ్లో తండ్రి ప్రభా మరి నీతో కూడా కలిసి జీవించాలని మేము కోరుచున్నాము. కానీ అనేక విధమైన ఉపద్రవంలో, అనేక విధమైన టెంప్టేషన్స్ కూడా వెళ్ళుచుండగా మేము తప్పిపోతున్నాము తండ్రి. కానీ ప్రభా నీ అరచేతిలో మా పేరు చెక్కుకున్నామని నువ్వు వాగ్దానం చేసినావు కాబట్టి తండ్రి విడువక నీవు మమ్మల్ని పట్టుకున్నావు, మా చేతిని పట్టుకునే ఉన్నావు తండ్రి. మేము మా చేతిని విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము యేసయ్యా మమ్మల్ని క్షమించి, అవును తండ్రి నీ రాకడ పర్యంతము తండ్రి ప్రభా మా చేయిని పట్టుకొని నీతోనే కలిసి జీవించడానికి, నిన్నే ఆరాధించడానికి మా జీవితంలో మార్చమని అడుగుతున్నాము తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి ప్రభా ఎవరెవరైతే తండ్రి మరి లైవ్ లో మాతో కూడా వర్షిప్ చేస్తున్నారు తండ్రి, మా హృదయంలో ఎరిగిన దేవుడు తండ్రి, వారి తలంపులు ఏమై ఉన్నావు తండ్రి. మరి వేదనతో, బాధతో, దుఃఖంతో, రోగంతో ఉన్న వారిని దర్శించమని తండ్రి నీ అమూల్యమైన రక్తంతో ముట్టి స్వస్థపరచమని నేను వేడుకొనిచున్నాము తండ్రి. మరి తండ్రి ఫిజికల్ గా మేమందరము మేబీ వెల్ అండ్ హెల్తీ, కానీ తండ్రి స్పిరిచువల్ గా మా పరిస్థితి ఏమై ఉన్నది కేవలం నీకే తెలుసు తండ్రి. ఆ స్పిరిచువల్ హెల్త్ ని కూడా తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. నీతో కూడా తండ్రి ప్రభా ఫలించగలిగే కృపని మాకు దయచేయండి. అవును తండ్రి నీతో వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము తండ్రి. మరి మా జీవితాలు నీ ఒకవేళ నీతో వేరుగా ఉంటే తండ్రి అవి కాల్చివేయబడతాయని నీ వాక్యంలో సెలవిస్తున్నారు ప్రభా. మరి ఆ పరిస్థితిలో మేము ఎవరిని కూడా ఉండక తండ్రి ప్రభా చిగురించే వారముగా, ఫలించే వారముగా మరి నీ వాక్యములను వినిచి తండ్రి మా జీవితంలో కట్టుకునే మరి ఆ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాము. మరి తండ్రి ఈ సమయంలో మేము వెళ్ళుచుండగా తండ్రి నీ దాసుడు విత్తబోయే వాక్యము మా జీవితంలో పడటానికి, ఫలించగలగటానికి తండ్రి నీ కృపను దయచేయండి తండ్రి. నీ దాసుడు మీ సిలువ చెట్టును చేసుకొని నీ నోటి కూరగా వాడు
అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ. మరొకసారి ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. మరొక చక్కటి సుదినాన్ని మనకు అనుగ్రహించి ఆయన దివ్యమైనటువంటి సముఖంలో ఆయన నామాన్ని మహిమపరిచి ఘనపరిచేటటువంటి గొప్ప కృపను అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఈ థ్యాంక్స్ గివింగ్ సీజన్లోనికి ఎంటర్ అయ్యాం. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేళను ఎన్నడూ మర్చిపోకుండా కృతజ్ఞత నిండినటువంటి హృదయం గలవారమై ఆ యాటిట్యూడ్ని మనం కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకే ఒక వాక్యం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ వాక్యం నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీతో పంచుకొని ముగించాలని కోరుకుంటున్నాను. మొదటిగా, we were given a command to give thanks. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. ప్రతి విషయమునందును ఏమంటున్నాడు? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, పీరియడ్. అంటే ప్రతి విషయంలో, అంటే ఇది ఒక కమాండ్. అంటే దేవుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మన పట్ల కలిగి ఉన్నాడు. అంటే ఇది ఒక డిగ్రీ లాంటిది అన్నమాట. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒక శాస్త్రం లాంటిది. 92వ కీర్తనకారుడు అంటాడు కదా, మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది అంటాడు. అలాగే కీర్తన 100 అందులో ఏముంటుందంటే, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అంటుంది. ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. అంటే బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసేది ఏంటంటే, వి ఆర్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్. 103వ కీర్తనలో అయితే మొదటి 5 వచనాలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. అంటే కీర్తనకారుడు మరొకసారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, వి ఆర్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్. ఇన్ఫ్యాక్ట్ దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండకపోవడం అనేది దోషం. అంటే ఇట్స్ ఈవిల్ అన్నమాట. మరొక మాట చెప్పాలంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ద మోస్ట్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ ఎవరు ఉన్నారంటే దేవుడు. చాలా ఈజీగా తీసుకుంటాం, ఏముందలే. అదే మన పక్కింట్లో మన ఇంట్లో వాళ్ళు ఏదైనా చూస్తున్నారు అంటే వాళ్ళ ముందు కొన్ని చేయలేము. దేవుడు అన్నీ చూస్తాడని తెలిసి వి టేక్ గ్రాంటెడ్. అంటే మనుషులకి భయపడుతున్నాం కానీ దేవునికి భయపడట్లేదు. అంటే వీఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట దేవుణ్ణి. దేవునిపై ఆధారపడకోకుండా మనం చేయగలిగేది ఏమైనా ఉందా ఈ లోకంలో అంటే ఏమీ లేదు. బికాస్ హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్ థింగ్స్.
బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. వి షుడ్ నాట్ ఫర్గెట్ టు థ్యాంక్ హిమ్. లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతున్నారు, అయ్యా స్వస్థపరచండి. ప్రభు వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు. 10 మంది బయలుదేరి యాజకుని కనపరుచుకోవడానికి వెళుతున్నటువంటి దారిలో వారు అద్భుతమైనటువంటి స్వస్థతను పొందుకున్నారు. అందులో ఒక వ్యక్తి అయితే తన శరీరంలో మార్పుని గమనించాడు. చిన్నపిల్లల వలె శరీరం తయారైపోవడాన్ని గమనించి వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అంటున్నాడు. ప్రభు ఆయన ఒక ప్రశ్న వేస్తున్నారు. ఐ థింక్ 10 మంది వచ్చినట్టున్నారు కదా, మిగతా 9 మంది ఏరి అని చెప్పి. మిగతా 9 మంది ఏమయ్యారు తెలుసా? దే ఆర్ ఇన్ సెలబ్రేషన్స్. ఎందుకంటే వారికి జరిగినటువంటి స్వస్థతను బట్టి ఆ సంతోషంతో సెలబ్రేషన్లో మునిగిపోయారు. కానీ స్వస్థత ఇచ్చిన ఆయనను మర్చిపోయారు. గమనించండి, ఒక్కొక్కసారి సెలబ్రేషన్స్లో పడిపోయి అసలు సెలబ్రేషన్కి రీజన్ అయినటువంటి వారిని మర్చిపోయే ప్రమాదం ఉంది కదా చాలా సందర్భాల్లో. సో వీళ్ళు కూడా మరి ఇన్స్టెడ్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్, ఆ బ్లెస్సింగ్ని ఆస్వాదిస్తున్నారు. మంచిది, ఆస్వాదించాలి. బట్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ద బ్లెస్సర్. ఆస్వాదించినటువంటి వాడిని, నీకు స్వస్థత ఇచ్చినటువంటి వాడిని అన్నది కూడా మర్చిపోకూడదు. సో దే ఆల్ వర్ హీల్డ్, బట్ దే వర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద బ్లెస్సింగ్ అండ్ దే ఫర్గాట్ ద బ్లెస్సర్. ఎవరన్నా నేను కూడా అట్లా మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయని అనుకుంటున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం పొందుకొని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు కనిపిస్తాయి. సో దే హ్యాడ్ ఫర్గాటన్ ద బ్లెస్సర్. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో దేవుడు ప్రతిరోజు వారికి మన్నాను కురిపించాడు. ఆహారం 40 సంవత్సరాలు పోషించాడు దేవుడు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఏమీ కష్టపడకుండా చక్కగా ఫుడ్ అనుగ్రహిస్తే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సనుగుడు మొదలుపెట్టారు, గొనుగులు మొదలుపెట్టారు. ఇన్స్టెడ్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్ దే స్టార్టెడ్ గ్రంబ్లింగ్. కారణం ఏంటంటే అది కాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మిరకల్. వాళ్ళ కళ్ళ ముందే అద్భుతం చూస్తున్నారు. ప్రతిరోజు మిరకలే, ప్రతిరోజు ఉంది. వీకెండ్ వచ్చేసరికి డబుల్, ఎందుకంటే మళ్ళీ ఇంకొక రోజు రాదు కాబట్టి 2 పోర్షన్లు తీసుకోవాలి 2 రోజులకు సంబంధించి. అయినప్పటికీ అంత అద్భుతమైనటువంటి సంగతులు రోజు చూస్తూ కూడా మాకు కావాల్సింది రావట్లేదు కాబట్టి ఇది మెరకలే కాదు అన్నట్లు వ్యవహరించారు. ప్రియమిత్రులారా, they were watching miracle and complaining that it wasn't a miracle. And so instead of being grateful and thankful, they grumbled. సో మొదటిగా దేవునికి ఎక్స్పెక్టేషన్ ఉంది, డివైన్ ఎక్స్పెక్టేషన్, దట్ ఈస్ టు గివ్ థ్యాంక్స్. అది ఒక ఆజ్ఞ. రెండవదిగా ద కాంటెక్స్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇన్ ఎవ్రీథింగ్ ఏమన్నారు? ప్రతి విషయమునందును. ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే హీ డజంట్ సే గివ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, హీ సేస్ గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఒక్కొక్కసారి ఎవ్రీథింగ్ అంటే నాకు రోగం వచ్చింది, దాన్ని బట్టి నేను దేవుని స్తుతించాలా? నేను ఫైనాన్షియల్గా బ్రోక్ అయ్యాను, దాన్ని బట్టి నేను దేవుని స్తుతించాలా? నేను ఉద్యోగాన్ని కోల్పోయాను, దాన్ని బట్టి నేను స్తుతించాలా? అది కాదు దాని అర్థం. దాని భావం ఏంటంటే, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నటువంటి, నీకు తోడుగా ఉన్నటువంటి విషయాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. నీ ఆ పరిస్థితిని బట్టి కాదు, కానీ
ఆ పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని బట్టి స్తుతించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. సో he says give thanks in everything. So when things go wrong, give thanks, not for the thing that went wrong, but in the midst of the thing that is going wrong. ప్రతిసారి కూడా we need to find a reason to give thanks. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి ప్యాసేజ్. హబక్కుకు అంటాడు కదా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులోని పై పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, సాల్లో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. హల్లెలూయా. మరో మాట చెప్పండి, హబక్కుకి ఏమన్నాడంటే, ఈ సంవత్సరం అంతా ఎంతో వర్స్ట్గా ఉంది నాకు, నా జీవితంలో, నా కుటుంబంలో, అయినా సరే నా రక్షణకర్త అయినటువంటి, నా ప్రభు అయినటువంటి ఆ యెహోవా యందు నేను ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. దట్ ఈస్ గివింగ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. అతను వాటిని బట్టి కాదు, అంటే ఇట్లా నష్టపోయాను దాన్ని బట్టి కాదు, అందులో నా దేవుడు ఉన్నాడు, నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నా, సంతోషిస్తున్నాను అన్నాడు. ఈవెన్ దో ఐ క్యాన్ ప్రైజ్ గాడ్ ఫర్ మై సర్కమ్స్టాన్సెస్, ఐఎమ్ గోనా ప్రైజ్ గాడ్. పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కసారి దేవుని మహింపరచలేకపోవచ్చు, స్థుతించలేకపోవచ్చు. బట్ వీ నీడ్ టు రిమెంబర్, వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్. వీ నీడ్ టు ప్రైజ్ గాడ్ ఇన్ దోస్ సిచ్యుయేషన్స్ మనల్ని ఆటంకపరచడానికి వీల్లేదు, ఆటంకపరచకూడదు. వాటిని బట్టి దేవుని సన్నిధిలో మనం మహింపరచాలి. ఆ స్టామ్స్ని బట్టి మనం కృంగిపోయి కూర్చోకూడదు. ఆ స్టామ్స్లో నా ప్రభువు నాతో, నా పడవలోనే ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరచాలి. సో ఐమ్ గోనా థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. ఈవెన్ దో హీ డజంట్ ఫిక్స్ మై స్టఫ్, I will thank God, because if not today, He will do some other day. If you don't want to do, that's fine, because He is always with me. Hallelujah. అటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉండాలి. యోబు గారు మరి ఉన్నట్టుండి ఒక్కరోజుని మేళలకు వెళ్ళిపోయి ఆయన ఆశలు, ఆయన సౌదాలు, ఆయన కాళ్ళు, ఆయన ఆస్తులు, మరి ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కరోజునే అలా కనుమరిగిపోయేసరికి, అంతేకాదు తన శరీరం అంతా కుళ్ళిపోయి పుళ్ళు పడిపోయి ఉన్నటువంటి సందర్భం. ఆయన భార్య వచ్చి అంటది కదా, ఏందా నువ్వు ఆ బూడిదలో కూర్చుని గోక్కుంటా ఉన్నావు పెంకులు తీసుకొని, ఇంకెందుకు యథార్థంగా ఉంటావు, దూషించి చావు అంటాను. నీ యథార్థతను మానుకొని దూషించి, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చావు, మరణించి చచ్చిపో అంటాను. అయితే ఒక మాటలో చెప్పాలంటే యోబు గారు ఏమంటారంటే, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడద్దు, డోంట్ బీ ఫూలిష్, మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడుతున్నావు అని ఒక ప్రశ్న వేస్తాడు. షల్ వి ఓన్లీ రిసీవ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్? ఇన్ అదర్ వర్డ్స్, దేవునికి మనకి ఉన్నటువంటి రిలేషన్షిప్ స్టఫ్స్ ద్వారానేనా, ఏదైనా పొందుకోవడం ద్వారానే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తావా? పొందుకోకపోతే ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేవా అని చెప్తున్నాడు. సో దట్స్ ద ప్రాబ్లం లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ రోజుల్లో. మరి ప్రాస్పరిటీ థియాలజీ అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే ఎంతసేపు అందుకోవాలి, పొందుకోవాలి, లేకపోతే దేవుడు లేడు దేవుడు లేడు అనేటటువంటి భావం వస్తుంది. దేవుడు అంటే వైండింగ్ మెషిన్ టైప్ అన్నమాట. ఎలాగానే రావాలి, మనం ఎప్పుడు బటన్ నొక్కితే అప్పుడు రావాలి మనం అడిగింది. అంటే అడిగింది ఇవ్వడానికి కాదు నా భావం,
ఇస్తున్నాడు మనందరికీ, మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు కదా. అయితే వాళ్ళు మర్చిపోయే ఒక పాసిబిలిటీ ఏంటంటే, ది డోంట్ రేజ్ ద పాసిబిలిటీ లైక్ జోబ్. యోబు గారు ఏమంటారంటే, ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకుంటున్నాడు అనా. అంటే నాకు ఇచ్చిన ఆయన ఎవరో తెలుసు, నా దగ్గర నుంచి తీసుకున్న ఆయన ఎవరో కూడా నాకు తెలుసు. మరో మాటలో చెప్పాలంటే, ద లార్డ్ గివ్ అండ్ ద లార్డ్ హ్యాస్ టేకెన్ అవే, బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ యెహోవాకి మహిమ కలుగును గాక. ఎందుకంటే యెహోవాయే ఇచ్చిన, యెహోవాయే తీసుకున్నాను, ఆయన నామానికి మహిమ కలుగును గాక అంటున్నాడు. సో హీ గెట్స్ హిస్ ప్రైజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఏ కొలాప్స్డ్ లైఫ్. అటువంటి జీవితంలో, అటువంటి పరిస్థితిలో ఎలా దేవుని మహిమపరచగలుగుతున్నాడు యోబు గారు. మన జీవితంలో ఆయనకంటే దారుణమైన స్థితిలోనికి మనం వెళ్తామని నేను అనుకోను. ఆయన అంత వర్స్ట్ సిచ్యువేషన్లోకి ఐ డోంట్ థింక్ వీ విల్ గో. కానీ అంత వర్స్ట్ సిచ్యువేషన్లో, ఇంకా పిల్లలు కోల్పోయాడు, తనకు ఉన్నటువంటిది ఆస్తులు కోల్పోయాడు, ఇన్కమ్ పోయింది, హెల్త్ పోయింది, భార్య సావు అంటుంది. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ గాన్ హేవైర్ ఆన్ హిమ్. అయినప్పటికీ ఎందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు? బికాస్ యూ క్యాంట్ లూజ్ వాట్ యు నెవర్ హ్యాడ్. You see, you can't lose it if you never had it. యోబు గారికి బాగా తెలుసు, he didn't lose what he didn't have. అది ఆయన ఇచ్చాడని ఆయనకి తెలుసు. ఆ స్పర్శ జ్ఞానం ఉంది ఆయనకి. అంత జబ్బులో కూడా, అంత కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్పర్శ జ్ఞానం అయితే ఇంకా అట్లాగే సజీవంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మనకి కొన్ని ఒకసారి మైండ్ పైన చేయదు, ఏమేమి మాట్లాడతామో, ఎలా బిహేవ్ చేస్తామో. ఎందుకంటే వీ విల్ సో ఓవర్వెల్మ్ విత్ ద సిచ్యుయేషన్ దట్ వీ హ్యావ్. ఇంతకంటే దారుణమైన సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటుందా? ఇంక్లూడింగ్ తన శరీరానికి అంత దారుణమైన పరిస్థితి వస్తే, అంత సిచ్యువేషన్లో కూడా ఈ నెవర్ లూజ్ ఈ సెన్సెస్. పైగా దేవుని స్తుతిస్తున్నాడు. సో ఇట్ ఈస్ థ్యాంకింగ్ గాడ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్, నాట్ ఫర్ ఇట్ బట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఇట్ దట్ యు రైజ్ ఇట్ అని హై లెవెల్. పౌలు గారు, శీల, వీళ్ళిద్దరూ కూడా చెరసాలలో బంధించబడ్డారు అన్యాయంగా. అయితే అర్ధరాత్రి జైలు అధికారులు పెద్ద శబ్దం వినపడుతుందంట, పెద్దగా పాటలు పాడుతూ, మరి అక్కడ సంతోషభరితమైన ఒక పెద్ద వర్షిప్ మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఎలా చేయగలుగుతున్నారు ఇన్నోసెంట్గా? అంటే నువ్వు చేయని నేరానికి జైల్లో కూర్చుని సహజంగా ఏం చేస్తారు జైల్లో, ఎందుకు వచ్చాను ఏంటని దిగాలు పడతా, బాధపడుతూ కూర్చుంటారు కదా. కానీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే దానికి విరుద్ధంగా దేవుని మహింపరుస్తూ వచ్చినారు. దేవునికి స్తోత్రం. సో ఇన్ ద మిస్ట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ వీ నీడ్ టు లెర్న్ గివింగ్ థ్యాంక్స్. యెహోషాపాతు శత్రువులు ఇన్వైట్ చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే భయభ్రాంతుని గురయ్యాడంట యెహోషాపాతు. చాలా భయం వేసింది. అయితే చివరికి మోకరించాడు, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? హీ knelt down and he gave thanks. ఎలా అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో శత్రువులు వచ్చేసి మరి దాడి చేయబోతున్నారని ఎరిగి కూడా ఎలా మోకరించింది దేవుని సన్నిధిలో అంత నిపుణంగా దేవునికి స్తుతులు చెల్లించగలుగుతున్నాం. బికాజ్ వీ నీడ్ టు లెర్న్ టు థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్. వీ నీడ్ టు ఫైండ్ ద రీజన్ టు గివ్ థ్యాంక్స్. మనం ఇవ్వకపోవడానికి, చెల్లించలేకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో దేవునికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పలేకపోతున్నాం చెప్పిన సింపుల్గా, బాగున్నప్పుడేదో కృతజ్ఞతలు చెప్పడం రావట్లేదు మనకి. ఇంకా బాగాలేనప్పుడు ఏమొస్తుంది? అవునా? అంటే మంచిగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని కృతజ్ఞతలు తెలియజేయటం మనం నేర్చుకోగలిగితే, బాగాలేనప్పుడు కూడా ఆటోమేటిక్గా దేవుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా. సో ఫస్ట్ లెట్ us learn
టు గివ్ థ్యాంక్స్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ వేర్ వి లివ్. అంటే ఆ మంచిగా ఉన్నప్పుడు, అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మరి బ్యాడ్ డేస్లో దేవుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా. దట్ లీడ్స్ టు ద ఫైనల్ పాయింట్, ఫైనల్ పర్స్పెక్టివ్. మూడవదిగా ద కన్సర్న్ రిగార్డింగ్ గివింగ్ థ్యాంక్స్. అంటే మరో మాటలు చెప్పాలంటే, ఎందుకు నేను వై షుడ్ ఐ డూ దిస్, ఎందుకు చేయాలి, ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి, ఏంటి నాకు వచ్చే లాభం ఏంటి, నేను కృతజ్ఞత భావంతో ఉంటే వల్ల నాకేంటి, నేను పొందుకునేది ఏంటి. నేను అంటాడు కదా, ఈయన ఏమంటాడంటే దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ యూ. ఇది కృతజ్ఞతలు చెల్లించండి ఎలాగో చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏమన్నాడు, దేవుని చిత్తము. అంటే మరో మాటలు చెప్పాలంటే కృతజ్ఞత చెల్లించడం ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు కృతజ్ఞత చెల్లించుకోకుండా గొనుక్కుంటూ కూర్చున్నావు అనుకో, యు ఆర్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్. సింపుల్. అవునా? అంటే బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడుకుంటే ఇఫ్ యూ గివ్ థ్యాంక్స్ దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు సనుక్కోవడం కొనుక్కోవడం మొదలుపెట్టావు అనుకో, అంటే నువ్వు గీత అవతల ఉన్నట్టు అనమాట. మరి ఇక్కడ ఎంతమంది మరి అవతల, ఎక్కడ ఆ గీత అవతల ఉన్నారో నాకు తెలియదు. ఏ విషయంలో సనుక్కుంటున్నారో, ఏ విషయంలో కొనుక్కుంటున్నారో నాకు తెలియదు. ఒక్కోసారి మనం ప్రొఫెషనల్ గ్రంబ్లర్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటాం. ప్రొఫెషనల్ గ్రంబ్లర్స్ అదొక ఆక్యుపేషన్ లాగా, అన్పెయిడ్ ఆక్యుపేషన్ అనమాట. దానివల్ల మనం పొందుకునేది ఏం లేదు కదా. కానీ గొనుగుడు సనుగుడు అదొక ధోరణి, అలవాటు పడిన ధోరణిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి అనాశ కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి అలా వస్తుంది, దాన్ని బట్టి కాదు నేను అనేది, కానీ అదే ధోరణితో ఉండటం. సో హిస్ పాయింట్ ఈజ్ టు గివ్ థ్యాంక్స్. అంటే కృతజ్ఞత చెల్లించడం అనేటటువంటిది అంటే ఏంటంటే యు ఆర్ పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా దేవుని యొక్క చిత్తము మధ్యలో నిన్ను పొజిషన్ చేసుకుంటున్నావు బై గివింగ్ థ్యాంక్స్. హల్లెలూయా. ఎందుకు ఇది ఇంత క్లిష్టమైనటువంటిది, ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే కారణం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం. అక్కడ ఏముందంటే మనం ఎరిగి ఉన్నామంట. వి నో అంటున్నాడు. అండ్ వి నో, సి ద ఓన్లీ పీపుల్ దట్స్ గోయింగ్ టు గివ్ థ్యాంక్స్ ఆర్ పీపుల్ హూ నో సంథింగ్. అవునా? ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఆ సంథింగ్ మిస్ అయ్యారు. వాళ్ళు అంటే ఆ ఎరిగి ఉండేటటువంటి విషయం మిస్ అయ్యారు. వాళ్ళు మిస్ అయ్యారు. అంటే గమనించండి, ఎవరైతే ఈ వచనం ప్రకారముగా ఈవెన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ కలామిటీ, కలవరంలో కానీ, లేకపోతే కన్ఫ్యూజన్లో కానీ, డిస్ట్రాక్షన్లో కానీ, లేకపోతే ప్రార్థనకు నీకు సమాధానం రాకపోయినా కానీ, ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు ఏం చేస్తారంటే దే విల్ థ్యాంక్ గాడ్. We know the reason why in the midst we give thanks is because we know something. All things, ఏమన్నాడు? ఆల్ థింగ్స్, సమస్తము అన్నాడు. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని, మరో మాటలు చెప్పాలంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో సమస్తము కూడా మేలు కలుగుటకై అన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునాక. చూడండి, దట్ ఈస్ లివింగ్ ఇన్ ద కాన్సెప్ట్ విత్ హిస్ విల్ దట్ గాడ్ ఈజ్ వర్కింగ్ సంథింగ్ ఫర్ అస్.
ఓకే, అంటే ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే ట్విస్ట్ చేస్తాడు, టర్న్ చేస్తాడు. మరి విభిన్నమైనటువంటి పద్ధతులు గుండా దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. విభిన్నమైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు నడిపించినప్పుడు ఆ పరిస్థితుల్లో ఉక్కిరి పిక్కిరి అయిపోయి ఏంటి అని అనుకుంటాం, కానీ ఈజ్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. అటువంటి సమయం బట్ ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు మనందరికీ, ఒక ప్రశ్న. ఆయన ఏదో చేస్తున్నాడు అంటున్నారు కదా, మరి నాకు కనపట్టలేదుగా, నాకు కనపట్ల ఆయన చేసేది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసేది నీకు కనపడాలా? పౌలు గారు చెప్పేది ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, ఇవన్నీ సమస్తం కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. అంటే వీ నో నాట్ బై సీయింగ్ బట్ బై నాలెడ్జ్. అంటే నువ్వు చూడక్కర్లా, నువ్వు చూస్తేనే నమ్మే రకమైతే గేదె కవతలు ఉన్నవాడు అనమాట. ఓకే, ఆ విలువలు లేవు. చూడకోకుండానే ఆయన చేస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్లో అద్భుతమైన కార్యం చేస్తున్నాడని వెన్ యూ బిలీవ్, అదనమాట. సో he says we know that all things are working together for good. ఎలా మోషే ఒక తల్లి మరి బిడ్డను చనిపోయేటటువంటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడని తెలిసి ఆ పెట్టెలో బాక్స్ చేసి నైల్ నదిలో ఎలా వదిలేసింది? వదిలేయటం ఏంటి? ఆ నైల్ నదిలో వదిలేయటం ఏంటి? ఆ పిల్లగాడు మరి ఏడవడం ఏంటి? అదే సమయంలో ఫరో కుమార్తె అక్కడికి రావడం ఏంటి? ఆమె దగ్గరికి మళ్ళీ మిరియాము వెళ్ళడం ఏంటి? మరి ఆ బిడ్డను కావాలంటే తీసుకోండి అని చెప్పడం ఏంటి? తర్వాత ఆ ఫరో కుమార్తెతో మోషే యొక్క తల్లినే అక్కడికి తీసుకొచ్చి ఆమెకు నానిగా పెట్టడం ఏంటి? ఆమె మరి తన కుమారుడిని పెంచుతూ పెయిడ్ పొజిషన్లో ఉందని, అంటే కుమారుని రక్షించడానికి చేసినటువంటి ఏర్పాట్లు చివరికి జీతం తీసుకుంటూ కుమారుని పెంచేటటువంటి స్థితిలోకి వెళ్ళడం ఏంటి? ఇదంతా ఇప్పుడు గమనించారా? మోషేనేమో ఐగుప్తుని విడిచి పారిపోవటం, అసలు ఐగుప్తులో పెరగటం, ఐగుప్తు సామ్రాజ్య ఆ ఫరో ఇంట్లో పెరగటం, అంటే ఐగుప్తు యొక్క థింకింగ్ని అర్థం చేసుకోవడానికి దేవుడు అక్కడ పెట్టడం ఏంటి? అక్కడి నుంచి పారిపోవడం ఏంటి? మోషే గారిని పిలిచి ఈరోజు నువ్వు అడిగితే ఎప్పుడు అనుకున్నావు నువ్వు మళ్ళీ ఐగుప్తు తిరిగి వస్తావని చెప్పి అనుకుంటే డెఫినెట్లీ నాట్ అంటాడు. ఎందుకంటే ఐగుప్తు నుంచి నేను పారిపోతున్న ప్రాణాన్ని చేతిలో పెట్టుకుని మళ్ళీ ఇంకా వస్తానని ఆయన కల్లో కూడా అనుకోలేదు. కానీ దేవునికి మాత్రం ఒక స్పెషల్ ప్లాన్ ఉంది. అందుకే ఒకసారి ఇట్ డజంట్ మేక్ సెన్స్. తన బ్రతుకంతా గమనించినట్లయితే మోషే జీవితం పుట్టుక దగ్గర నుంచి అతని జీవితం ఇట్ మే నాట్ మేక్ సెన్స్ అట్ దట్ టైం. కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నాడు దేవుడు? ఈజ్ వర్కింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్. ఆమేన్. యోసేపుని అడిగారు అనుకోండి మీరు, ఏందయ్యా అసలు ఎట్లా థ్యాంక్స్ చెప్తున్నావు దేవునికి, అసలు ఎట్లా కృతజ్ఞతగా ఉండగలుగుతున్నావు నువ్వు? నీ సొంత అన్నదమ్ములే నిన్ను మరి సావచేత కొట్టి స్లావరీగా నిన్ను పంపించేశారే అని అడిగితే, ఆయన్ని పిలిచి అడిగితే ఈ రోజున ఆయన ఏం చెప్తారంటే, అదంతా నాకు తెలియదు కానీ మరి ఆ స్లావరీలోకి నన్ను పంపించడం వల్లే నేను ఐగుప్తుకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి మరి చెరసాల్లో పడ్డాను, అక్కడి నుంచి మరి సెకండ్ పొజిషన్లో ఆ సామ్రాజ్యంలో సెకండ్ పొజిషన్లో నేను వెళ్ళగలిగాను, అక్కడికి వెళ్ళగలిగాను కాబట్టి ఆ కలామిటీ వచ్చినప్పుడు నా కుటుంబాన్ని నేను పోషించగలిగాను అంటాడు. దేవునికి మహిమ కలుగును. ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్స్ గుండా నడుస్తున్నప్పుడు ఎందుకు అనేది మనకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్లో దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేర్ని పిలిచి అడిగారు అనుకోండి, ఎందుకమ్మా అంత అందంగా పుట్టావు అని అడిగారు అనుకో, ఆమెకేం తెలియదు. అప్పుడు బ్యూటీ కాంటెస్ట్లో గెలవడానిక అంత అందంగా పుట్టింది అంటే ఎంత సౌందర్యవతి అంటే సౌందర్యవంతులే అసూయపడేటంత సౌందర్యవంతురాలు ఆమె, అంత సౌందర్యవంతురాలు. మరి అహశ్వరోషు రాజు అలా చూడగానే
అయిపోయాడు. కాంటెక్స్ట్ క్లోజ్ అక్కడ. అంటే దేవుని యొక్క ప్రణాళిక కాంటెక్స్ట్లో విన్ అవ్వటం కాదు, దానికి మించినటువంటిది. ఎక్కడైతే ఆ యూదులను హతమార్చాలని చెప్పి కుట్రలు పన్నారో ఆ సమయంలో ఎస్తేరు అడుగు వేసి ముందుకు వేసి మరి రాజు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మరి మొర్ర పెట్టుకున్నప్పుడు రాజు తన ఆజ్ఞను మార్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎవరైతే కొయ్యిని తయారు చేశారో బురికంబాన్ని తయారు చేసిన వారికి అది ఉపయోగపడిందంట. God is always working something. He's always got something up. So we need to create a reason to give thanks because He's doing something when we give thanks. Of course, Prabhu యేసుక్రీస్తు అయితే సరే 5,000 మంది ఎదురుగా కూర్చుని ఆకలితో ఉంటే 2 చేపలను 5 రొట్టెలు తీసుకొని ఏం చేశాడని చెప్తుంది బైబిల్. వాటిని దేవుని వైపు చాచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. ఏంది ఆయన చేసేది? 5,000 మంది కాదు, 5,000 ప్లస్. అక్కడ స్త్రీలను పిల్లలు కౌంట్లో లేరు. మళ్ళీ అన్ని వేల మందికి ఏం చేద్దాం అనుకుంటున్నాం? 2 చేపలు 5 రొట్టెలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే జీసస్ అండర్స్టూడ్ సంథింగ్. యు గివ్ థ్యాంక్స్ ఫర్ వాట్ యు హ్యావ్ ఈవెన్ దో యు డోంట్ హ్యావ్ వాట్ యు నీడ్. ఉన్న దాంట్లో నువ్వు కృతజ్ఞత తెలియజేయడం నేర్చుకున్నట్లయితే నీకు కావాల్సింది నీకు లేకపోవచ్చు, కానీ ఉన్నదాన్ని బట్టి లెర్న్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్. సో హీ గేవ్ థ్యాంక్స్ for what he had, and the Bible says when they opened up their eyes after prayer, God had invaded it. He didn't just invade it to feed them, but he invaded it to teach his disciples then and to teach his disciples now a lesson. Adendante, you give thanks for what you have so that you can see God take a little and do a lot. దేవుడు కొంచెం తీసుకుని దాన్ని ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వగలిగే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపులో మనందరికంటే బాగోదు కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ ఎంతమందికి ఇష్టం? కొంతమంది షుగర్ ద్వేషులు ఉండుంటారు. మీకు ఇష్టమే, మంచిదండి. సో వీటిని ఇష్టపడేవాళ్ళు ఆ చూడగానే కొన్నిసార్లు కొంతమంది చక్కగా అలంకరించి పెడతారు. చూడగానే అసలు ఈ రోజుకి పర్లేదు అన్నట్లుగా ముందుకు వెళ్ళిపోతారు. అదే కొంచెం పిండి, కొంచెం షుగరు, కొంచెం ఎగ్స్, అంటే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ పెట్టేసి ఇది తినండి ఈరోజు పూటకి, నాకు ఇవన్నీ చేయడానికి టైం లేదని పెట్టారనుకోండి, తింటారా? నేనైతే తిన్నాను. పాస్టర్ గారు టైం లేదు మాకు, మీరు చెప్పకుండా వచ్చేసారు. మా దగ్గర పిండి, షుగరు, పాలు, ఇంకేముంది, ఏం కలుపుతారు, గుడ్లు, ఇవి మాత్రం ఉన్నాయి మా దగ్గర, శుభ్రంగా ఇవి తినండి ఈ పూటకి అని చెప్పాను అనుకోండి, అక్కడి నుంచి పరిగెడతాను నేను. అయితే ఇవన్నీ ఒకదానికొకటి చాలా ఇంపార్టెంట్, కానీ విడిగా పెట్టినప్పుడు అవి తినాలని ఎవరికి అనిపించదు. కానీ ఎప్పుడైతే అవన్నీ తీసుకుని బ్లెండ్ చేసి మరి అవన్నీ కలిపి చక్కగా మరి ఎప్పుడైతే ఆ ఓవెన్లో పెడతామో, ఆ ఓవెన్లో పెట్టినప్పుడు కూడా పెద్ద టెంప్టేషన్ ఉండదు అప్పుడు. కానీ పెట్టిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, లేకపోతే ఆ పిండే తినాలి, మళ్ళీ ఆ శుద్ధ తినాలి. ఆ వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వెయిట్ చేసినప్పుడు నువ్వు ఇంట్లో ఎక్కడన్నా ఉండు, ఆ స్మెల్ వచ్చి అరోమా ఉంది చూశారు, ఇక నిన్ను అక్కడ కూర్చోబెట్టదు. అవునా? అది అద్భుతం అన్నమాట. సో గాడ్ మే హ్యావ్ యూ ఇన్ ఎ బెటర్ సిచ్యుయేషన్.
He may have you in a sugar situation, or a flour situation, or a egg situation. But He's going to put at His own time in all in the cosmic blender and of His divine purpose. And you're going to find out all those things were still together for something that was greater. Hallelujah. So God is asking you in 1 Thessalonians 5:18, can you smell what God is cooking? మీ జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒకసారి చూసుకొని ఏం జరుగుతుందో, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఏమైనా గ్రహించగలుగుతారా? కెన్ యూ? He's putting together something in your life which you can't see right now. Greater is He that's in you than He is that in the world. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. Let us learn to say thanks that He deserves. ప్రతి విషయం అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన బిడ్డ, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావు? ఆర్ యూ ఏబుల్ టు సే థ్యాంక్ యూ? కృతజ్ఞతలు దేవునికి తెలియజేసే సిచ్యువేషన్లో ఉన్నావా? కృతజ్ఞతలు తెలియచేయటం అంటే దేవుని చిత్తంలో నువ్వు ఉన్నట్లు. ఏం జరుగుతుంది, ఇంకేం జరగట్లేదు కానీ సనుగుడు గొణుగుడుతూ ఉంటే నువ్వు దేవుని చిత్తానికి వెలుపల ఉన్నట్లు. ఆయన చిత్తంలో ఉందాం. లోకస్తుల వలె సనుక్కోవటం గొనుక్కోవటం కాదు, లోకస్తుల వలె వ్యవహరించటం కాదు. యోబు భార్య చెప్తాంది, ఇంకా ఎంతకాలం శరీరం కుళ్ళిపోయింది, బూడిదలో కూర్చొని పెంకులు తీసుకుని గోక్కుంటూ కూర్చున్నావు, చచ్చిపో అంటుంది. అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండి కూడా అద్భుతమైనటువంటి సెన్సెస్ కలిగి ఉన్నటువంటి యోబు ఏమంటున్నాడంటే, మూర్ఖురాల్లాగా మాట్లాడుకో అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైనా అటువంటి మూర్ఖత్వంతో దేవుణ్ణి ప్రశ్న వేస్తున్నారా? దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా ఉంటున్నారా? దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏమన్నా వ్యవహరిస్తున్నారా? జ్ఞాపకం చేసుకోండి. Somebody ought to say thanks. Somebody ought to give Him glory. Somebody ought to praise Him because He is worthy. If you do that, you are positioning yourself in the exact will of God.
దయచేయు ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునా తండ్రి, మరొకసారి ఈ పునరుద్ధాన దినాన్న మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు కానీ వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత భావం కలిగి ఉండేటటువంటి వారముగా మా హృదయాలను మార్చండి. ఎల్లవేళలా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నీ లేఖను సెలవిచ్చినట్లు ఇలాగ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తున్నావు. నీ చిత్తంలో భాగస్థములుగా ఉండినట్లు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఉంచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు మరి ఆ కృతజ్ఞత భావము లేనట్లయితే దయమైన దయచూపి కరుణించి ఆ దృక్పథాన్ని, ఆ భావాన్ని, ఆ యాటిట్యూడ్ని నీ బిడ్డలందరికీ ప్రసాదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అవునైనా మేము మంచిగా ఉన్నప్పుడే కృతజ్ఞత భావం లేనట్లయితే, మాకు ఆయాసకర పరిస్థితులు వచ్చినప్పుడు, మాకు చెడ్డ పరిస్థితులు వచ్చినప్పుడు, మా దినములు మరి బాగోలేనప్పుడు మీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండలేము నాయనా. తండ్రి, హెల్ప్ us Lord, help us and teach us again to our hearts to be gratitude in your presence. నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగినటువంటి హృదయం గలవారముగా ఉండడానికి సహాయం చేయండి. నీ నామాన్ని మహింపరుస్తూ ఎల్లప్పుడూ నీ చిత్తంలో మేము భాగస్థులుగా ఉంటూ మరి నువ్వు బ్యాక్గ్రౌండ్లో నువ్వు చేస్తున్నటువంటి మరి సమస్తము నువ్వు సమకూర్చి జరిగేటటువంటి ఆ మంచి కార్యములు మేము చూసే వరకు కూడా ఓర్పును సహనమును కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. కూర్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ఎవరెవరు ఎటువంటి అవసరతలతో, అక్కరలతో, ఎటువంటి హృదయముతో, ఎటువంటి వేదనతో, బాధతో, భారముతో నీ సన్నిధిలోకి ప్రవేశించారో ఎరిగి ఉన్న దేవుడు, నీవే హృదయాంతరంగాను పరిశోధించి ప్రతి బిడ్డని దర్శించి వారు ఏ సిచ్యుయేషన్ ఉన్నారో ఆ సిచ్యుయేషన్లో ఇప్పుడే అయినా వారిని దర్శించండి, వారితో సంభాషించండి, సమాధానపరచండి. నీ శాంతి సమాధానాన్ని మెండుగా సమృద్ధిగా అనుభూతి పొందడానికి నువ్వు సహాయం దయచేయండి. వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకుండా నింపబడినట్లుగా నీ ప్రేమతో, నీ ఆశీర్వాదంతో, నీ దీవెనతో, శాంతితో, సమాధానంతో నింపబడినట్లుగా వెళ్ళడానికి సహాయం చేయండి. మిగిలిన సమయాన్ని కొన్ని చేతి కల్పిస్తూ యేసు అతిశ్రేష్టం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి వచ్చిన నమ్మిన వీక్షిస్తున్న మీ అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.